రోడ్లు వేయిస్తాం, ఆర్వో ప్లాంట్లు నిర్మాణం చేయిస్తామని మాట ఇచ్చి తప్పారంటూ వైసీపీ అభ్యర్థిని గ్రామస్తులు అడ్డుకుని నిలదీశారు. వాగ్వాదానికి దిగారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం పంచాయతీలో జరిగింది ఘటన. ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం బాలరాజు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మాట తప్పాడని బాలరాజు భార్య ఎమ్మెల్యే అభ్యర్థిని రాజ్యలక్ష్మి కుంతలగూడెం గ్రామస్తులు అడ్డుకున్నారు. మాకు మీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. ఆయన చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఎంపీపీ గారు రావాలి, ఎంపీపీ గారు రావాలి. మీరు ఏమనుకోకండి, లేదు లేదు మీరు ఏమనుకోకండి. ఆయన కూర్చుందా, నన్ను లోన్ కూర్చుందాం. నీ మాట వింటాను తల్లి, నీ మాట వింటాను కాదని నేను అన్నా. ఇప్పుడు ఎవరు స్థానిక సంస్థలు కొన్ని చేరుకుని ఎమ్మెల్యే గారు చేయించాలి కదా, కాబట్టి మీరు తల్లి ఒక్క మాట ఆయన మీద మీరు మీదంతా మీరు ఆయన అడుగుతారు. నేను అనేది ఏంటంటే అది ఇప్పటివరకు మనకి డిలే అయింది కాబట్టి మీ సమక్షంలో ఒకసారి ఆయన ఇక్కడ వచ్చింది. ఈ సభ ఎంపీపీ గారు నా సొంత నిధులతో నేను కూలింగ్ వాటర్ ప్లాంట్ పెడతాను, మీకు ప్రతిది మీ ఎంపీటీసీకి ఉంటాను, ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి చేస్తాను, మనకు వచ్చిన రూపాయలు ప్రతి ఒక్కటి కొంటలు కూడా మొదలెట్టి చేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు గ్రామస్తులందరం యాకేసి మేము పక్కా తెలుగుదేశం మేడం గారు ఆ రోజుల్లో మేము ఏం చేసామంటే రోజు యుద్ధపాతి పథకం మీద వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆయన మీ ఎంపీటీసీకి ఉంటానంటున్నాడు. సరే అని చెప్పి కుర్రోళ్ళందరికీ 3 రోజులు నచ్చ చెప్పి మన పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారి సమక్షంలో అన్నీ చేసేలాగా మేము కమిట్మెంట్ అయ్యి ఆయన చూపెట్టి ఓటేసాం. ఏం మేము చేసిన పాపం ఏంటమ్మా, పెనుటి భార్యలు ఇద్దరు కూడా ఇంటింటికి తిరిగి మైకా పుచ్చుకుని మీకు ఏది కావాల్సిన ఇక్కడి నుంచి మేము చేస్తామని మాకు ఇచ్చిన మాట ఏంటి? ఇలా ఆయన చేసేది అన్న ఒక మాట, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వైఎస్ఆర్ దగ్గర డబ్బు తీసి కొంట్లో కూడా తెలుగుదేశం వైఎస్ఆర్ చేసిందని వాళ్ళతో పడ్డాం. రెండోది ఇప్పుడు మీరతోటి ఏంటి, ఇక్కడ మా ఊరిలో చేస్తారు వాళ్ళతో, ఒరే మన వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళని మన వాళ్ళు బాగానే కాకపట్టారు కానీ ఎక్కడో చేస్తారు వాళ్ళతోటి. ఎన్ని నిందులు మాత్రం అనుకుంటున్నారు ఈ మాట కోసం, ఎన్ని నిందులు పడుతున్నామండి. ఏంటి మేము ఇందులో నిందులు పడవలసిన అవసరం ఏంటి మాకు? ఇప్పుడు మీరు అడిగిందని నేను సమాధానం చెప్పాలి. మీరు అంతా చెప్పేసినారు కదా. మాకు మీ నుంచి